ముగ్గురు స్నేహితుల కథ. ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో రవి, గణేష్, కృష్ణ అనే ముగ్గురు స్నేహితులు ఉండేవాళ్ళు. వాళ్ళు విడదీయలేని వారుగా ఉండేవాళ్ళు. ఇంకా ప్రతి పని కలిసి చేసేవాళ్ళు. వాళ్ళు కలిసి చదువుకున్నారు, కలిసి ఆడుకున్నారు. ఇంకా వారి పనులలో ఒకరి కుటుంబాలకు మరొకరు సహాయం చేసుకుంటారు. అలా సాఫీగా జరుగుతున్న వాళ్ళ జీవితాలలో ఒకరోజు ఆ గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చి పంటలన్నీ ఎండిపోవడం మొదలైంది. దీంతో ఆ గ్రామస్తులు ఏం చేయాలో దిక్కుతోచక ఆందోళనకు గురయ్యారు. రవి, గణేష్ ఇంకా కృష్ణ కరువుకు పరిష్కారం కనుగొని తమ గ్రామానికి సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. ముగ్గురు స్నేహితులు సమీపంలోని అడవిలో నివసించే ఒక తెలివైన వృద్ధుడిని కనుగొనడానికి ప్రయాణానికి బయలుదేరారు. వృద్ధుడు తన జ్ఞానానికి మరియు వివేకానికి ప్రసిద్ధి చెందాడు మరియు కరువుకు పరిష్కారం కనుగొనడంలో అతను సాయం చేయగలడని స్నేహితులు ఆశించారు. వారి ప్రయాణంలో స్నేహితులు అనేక సవాళ్లను ఎదుర్కొన్నారు. వారు ఉధృతంగా ప్రవహించే నదిని దాటాలి, నిటారుగా ఉన్న పర్వతాన్ని ఎక్కి దట్టమైన అడవిలో నావిగేట్ చేయాలి. ఇవన్నీ తెలిసినా కూడా వారు వదల్లేదు. ప్రతి అడ్డంకిని అధిగమించడానికి వారి ప్రత్యేక నైపుణ్యాలు మరియు బలాలను ఉపయోగించి వారు కలిసి పనిచేశారు. చివరగా స్నేహితులు తెలివైన వృద్ధుడి గుడిసెకు చేరుకున్నారు. వారి సమస్యను విన్నవిస్తూ కరువు నివారణకు సమీపంలోని సరస్సు నుంచి గ్రామానికి కాలువ తవ్వడమే పరిష్కారమని చెప్పారు. స్నేహితులు మొదట సందేహించారు, కానీ కాలువ ద్వారా గ్రామానికి నీరు వచ్చి పంటలు పండుతాయని వృద్ధుడు వివరించాడు. స్నేహితులు గ్రామానికి తిరిగి వచ్చి వృద్ధుడి పరిష్కారాన్ని గ్రామస్తులతో పంచుకున్నారు. వీరంతా కలిసి కాలువ తవ్వేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేశారు. చాలా రోజుల పాటు శ్రమించి ఎట్టకేలకు కాలువ పూర్తి చేయడంతో గ్రామంలోకి నీరు చేరింది. మళ్ళీ పంటలు పండడంతో గ్రామస్తులు ఆనందంలో మునిగిపోయారు. చూశారు కదా, ముగ్గురు స్నేహితుల కథ మనకు జట్టు కృషి, పట్టుదల మరియు సంకల్పం యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. మనం కలిసి పనిచేసినప్పుడు మరియు మన ప్రత్యేక నైపుణ్యాలు మరియు బలాలను ఉపయోగించినప్పుడు చాలా క్లిష్టమైన సమస్యలను కూడా పరిష్కరించవచ్చని ఇది మనకు చూపుతుంది. తెలివైన మరియు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుండి సలహాలను కోరడం మరియు సమస్యలను పరిష్కరించడానికి చర్య తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ కథ మనకు వివరిస్తుంది.